హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనుషులకు ముద్దు పేర్లు ఉన్నట్లే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాలకు కూడా ముద్దు పేర్లు ఉన్నాయని మీకు తెలుసా? మన తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఉన్న ముద్దు పేర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం చారిత్రక, సాంస్కృతిక, భౌగోళికంగా విశేషమైన ప్రదేశం. మన రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకమైన ముద్దు పేరు ఉంది. అది ఆ ప్రాంతపు ప్రత్యేకతను ప్రతిబింబిస్తుంది. ఈ ముద్దు పేర్లు ఆ జిల్లా చరిత్రను, సంస్కృతిని, ప్రజల జీవన విధానాన్ని అర్థం చేసుకునే విధంగా ఉంటాయి. ఇప్పుడు ఒక్కో జిల్లాకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. ఆదిలాబాద్ ఉత్తర తెలంగాణ ద్వారం. మహారాష్ట్ర సరిహద్దులో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఈ జిల్లా ప్రకృతి అందాలకు నిలయంగా ఉంది. కుందిన పర్వతాలు, కాదం జలపాతం, పవిత్ర గోదావరి నది ఈ ప్రాంతంలోని ముఖ్య ఆకర్షణలు. గోండులు, కొమ్మటి, లంబాడి వంటి ఆదివాసీల సంస్కృతి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. కుల్కజోడి జలపాతం, కాకట్టమాల్, బాసర సరస్వతి ఆలయం ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు. నిజామాబాద్ నిజాం బురుజు. నిజాం రాజుల కాలంలో దీనికి గొప్ప ప్రాముఖ్యత లభించింది. ఇక్కడ నిర్మించిన నిజాం కోట ఎంతో ప్రసిద్ధి చెందింది. పోచమ్మ ఆలయం, కాళేశ్వరం ప్రాజెక్టు, ఆలిస్ సాగర్ రిజర్వాయర్ వంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఈ జిల్లా దశాబ్దాలుగా ప్రముఖంగా నిలుస్తుంది. కరీంనగర్ విద్యా కేంద్రం. ఇక్కడ ప్రముఖ విద్యా సంస్థలు ఉన్నాయి, అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. శాతవాహన విశ్వవిద్యాలయం ఈ ప్రాంత విద్యారంగానికి కీలకమైనది. పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల వంటి ప్రాంతాల్లో విద్యారంగంలో మంచి అభివృద్ధి జరిగింది. మానేరు డ్యాం, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఈ జిల్లాలోని ప్రధాన ఆకర్షణలు. వరంగల్ కాకతీయుల కళాతోరణం. కాకతీయుల రాజధానిగా ప్రాచీన కాలంలో ఎంతో గొప్ప స్థానం కలిగి ఉంది. వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం వంటి చారిత్రక కట్టడాలు ఈ జిల్లా ప్రత్యేకత. యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయం ఈ ప్రాంతంలోని గొప్ప వారసత్వ సంపద. భద్రకాళి ఆలయం, లక్ష్మీ నరసింహస్వామి గుట్ట కూడా ఇక్కడ ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు. ఖమ్మం బొగ్గుగని. ఇక్కడ సింగరేణి బొగ్గుగన్లు ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. భద్రాచల రామాలయం తెలంగాణలోని ప్రముఖ ఆలయాలలో ఒకటి. పాలేరు రిజర్వాయర్, కొత్తగూడెం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఈ జిల్లాలోని ముఖ్యమైన ప్రదేశాలు. మహబూబ్ నగర్ పాలమూరు. పాలమూరు అనే పేరు చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ ప్రాంత ప్రజలు వలస వెళ్లే సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాలమూరు కూలీలు అనే మాట ప్రచారంలో వచ్చింది. జూరాల ప్రాజెక్ట్, కొల్లాపూర్ ఆలయం, పిబ్బేరు, శ్రీశైలం రిజర్వాయర్ ముఖ్య ఆకర్షణలు. నల్గొండ రెడ్ సిటీ. ఎర్రమట్టితో నిండిన భూములు ఎక్కువగా ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. నాగార్జున సాగర్ డ్యామ్ ఈ జిల్లాలో ఉన్న అత్యంత ప్రసిద్ధ ప్రదేశం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్య దేవాలయాల్లో ఒకటి. హైదరాబాద్ ముత్యాల నగరం. నిజాం కాలంలో ఇక్కడ ముత్యాల వ్యాపారం విస్తృతంగా ఉండేది. చార్మినార్, గోల్కొండ కోట, హుస్సేన్ సాగర్, బిర్లా మందిర్ ఈ నగరంలోని ముఖ్య ప్రదేశాలు. ఐటీ రంగంలో హైదరాబాద్ దేశవ్యాప్తంగా పేరొందిన నగరం. మెదక్ చారిత్రక ప్రదేశం. మెదక్ చర్చి దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద చర్చిలో ఒకటి. మెదక్ కోట, పోచారం వైల్డ్ లైఫ్ శాంతి స్థలం ప్రధాన ఆకర్షణలు. భద్రాద్రి కొత్తగూడెం. గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ జిల్లా భద్రాచలం రామాలయానికి ప్రసిద్ధి. రామాయణ కాలం నాటి పవిత్ర ప్రదేశంగా భావించబడుతుంది. అడవుల నడుమ ఉన్న ఈ జిల్లా ప్రకృతి రమణీయతతో పాటు చరిత్రను కలిగి ఉంది. బోగత జలపాతం, కొయ్యూరు అడవులు ముఖ్యమైన ఆకర్షణలు. జయశంకర్ భూపాలపల్లి. దట్టమైన అడవులు, జలపాతాలకు ప్రసిద్ధి. రామప్ప దేవాలయం, లక్నవరం సరస్సు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర ఇక్కడ జరిగే ప్రముఖ ఆదివాసీ ఉత్సవం. జోగులాంబ గద్వాల. పురాతన ఆలయాలకు ప్రసిద్ధి. ఇక్కడ జోగులాంబ దేవాలయం ప్రముఖమైనది. తుంగభద్ర నది ఒడ్డున ఉండటం వల్ల భూమి సస్యశ్యామలం. కోనదిత్తి ప్రదేశం, గద్వాల కోట కూడా ప్రధాన ఆకర్షణలు. కామారెడ్డి వ్యవసాయం మరియు చక్కెర పరిశ్రమకు ప్రసిద్ధి. సింగీతం రిజర్వాయర్ ఇక్కడి ముఖ్యమైన నీటి వనరు. కొమరం భీం ఆసిఫాబాద్. దట్టమైన అడవులు, ఆదివాసీ సంస్కృతికి ప్రసిద్ధి. ఈ ప్రాంతం గోండ తెగల నివాసంగా ఉంది. జైనథ్ దేవాలయం, కడమ సరస్సు ముఖ్యమైన ప్రదేశాలు. మహబూబాబాద్ బయ్యారం గనులకు ప్రసిద్ధి. మల్లూరు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ఉంది. పాలేరు రిజర్వాయర్, బయ్యారం చెరువు ప్రకృతి రమణీయతను చాటుతాయి. మంచిర్యాల సింగరేణి బొగ్గు గనులకు ప్రసిద్ధి. గుడిపేట దర్గా ఇక్కడి ప్రధాన ఆకర్షణ. పెంచికలపేట అడవులు ప్రకృతి ప్రేమికులకు ఆకర్షణీయమైన ప్రదేశం. మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ నగరానికి శివారు ప్రాంతం, వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఐటీ రంగం ఇక్కడ విస్తరిస్తోంది. బహుదా వాగు, మేడ్చల్ కోట ముఖ్యమైన ప్రదేశాలు. ములుగు దట్టమైన అడవులు, జలపాతాలకు ప్రసిద్ధి. మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర ఇక్కడ జరుగుతుంది.
ఈ ప్రాంతం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతోంది. నాగర్ కర్నూల్ శ్రీశైలం రిజర్వాయర్, మల్లెల తీర్థం జలపాతానికి ప్రసిద్ధి. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. నారాయణపేట చారిత్రాత్మక కోటలకు ప్రసిద్ధి. ఇక్కడ కోస్గి కోట ఉంది. దక్షిణ భారతదేశపు ప్రముఖ నూలి పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. నిర్మల్ చెక్క బొమ్మలకు ప్రసిద్ధి. కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం ఇక్కడ ఉంది. నిర్మల్ పెయింటింగ్స్ కళాకారులకు ప్రాచుర్యం ఉంది. రంగారెడ్డి హైదరాబాద్ నగరానికి శివారు ప్రాంతంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. చిల్లూరు అడవులు, హిమాయత్ సాగర్ ముఖ్యమైన ప్రదేశాలు. సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతం, చారిత్రక కోటకు ప్రసిద్ధి. నల్గొండ రోడ్డు గుండా ప్రయాణానికి అనువైనది. సిద్దిపేట వ్యవసాయం మరియు జలవనరులకు ప్రసిద్ధి. కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం ఇక్కడ ఉంది. కోదండరామ ఆలయం, రఘునాథపల్లి ప్రాంతం ప్రసిద్ధి. సూర్యాపేట చారిత్రక కోటలకు ప్రసిద్ధి. ఫణిగిరి బౌద్ధ స్తూపం ఇక్కడ ఉంది. రైతాంగానికి అనుకూలంగా ఉన్న ప్రాంతం. వికారాబాద్ దట్టమైన అడవులు, కొండలకు ప్రసిద్ధి. అనంతగిరి కొండలు ఇక్కడ ఉన్నాయి. పర్యాటకులకు రిసార్ట్లు, హైకింగ్ అవకాశాలు లభ్యమవుతాయి. వనపర్తి వ్యవసాయం మరియు జలవనరులకు ప్రసిద్ధి. రేవతి సోమనాథ దేవాలయం ఇక్కడ ఉంది. వాగ్దేవి సరస్సు, కృష్ణానది ప్రాధాన్యత కలిగినవి. యాదాద్రి భువనగిరి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ప్రసిద్ధి. భువనగిరి కోట ఇక్కడ చారిత్రక ప్రాముఖ్యత కలిగినది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.